మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారు నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మీ మాన తప్పకు ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని ఉంచడం జరిగింది. దిగులు పడకండి, భయపడకండి. ఆయన ఎవరికి అన్యాయం చేసేది ఎవరు కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఎందు మాత్రమే మీ నమ్మకం ఉంచుకొని మీ జీవితంలో మేము ముందు కొనసాగిపోతుందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి మనం అడుగు పెడదాం. అయితే ఆయన నీ చేయి విడువడు అన్న ఒక అంశం మీద దేవుని గురించి మనం కొద్ది మాటలు ధ్యానించుకున్నాం. ఆయన నీ చేయి విడువడు. అయితే మొట్టమొదటిగా ఒక ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం పిల్లరా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ ఎగ్జాంపుల్ ద్వారా మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటాం. మనం అనేక సందర్భాల్లో చేసే పని ఏంటంటే, మన జీవితంలో మనం అనుకునేది ఏంటంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మంచి పరిస్థితుల్లో నడిపించలేదు, దేవుడు మా చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు మాకు ఆశీర్వాదం కలుగు చేయలేదు, దేవుడు మాకు ఏమీ నేర్పించలేదు, దేవుడు మాకు ఏది కూడా చేయలేదు అని భ్రమపడుతూ ఉంటాం మన జీవితంలో కొన్నిసార్లు. దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేస్తాడా? అవును, దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాలి ఎంతో కొంత. ఆ పరిస్థితి నుంచి ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. చూడండి పిల్లారా, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనుకున్నాను కదా. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో వదిలిపెట్టేసి వస్తారు. ఆ బడిలో వదిలిపెట్టేసి వచ్చినప్పుడు, పాఠశాలలో వదిలిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు అక్కడ ఉండడానికి. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, రచ్చ చేస్తూ ఉంటారు. చేరిన మొట్టమొదటి రోజుల్లో చాలా రచ్చ చేస్తారు వాళ్ళు. అప్పుడు వారు అనుకున్నది ఏంటంటే, ఈ తెలియని ప్రదేశంలో, ఇక్కడ ఎవరికో నాకు తెలియదు, ఈ తెలియని ప్రదేశంలో నేనేం చేయలేని పరిస్థితుల్లో అమ్మ నాన్న నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అని వారు భ్రమపడతారు పాపం. కానీ తల్లిదండ్రుల ఆలోచన ఎలాగుంటుందంటే, పాఠశాలలో వాళ్ళని విడిచిపెట్టి వెళ్తే వారు ఎంతో కొంత నేర్చుకుంటారు, వారి భవిష్యత్తు బాగుపడుతుందని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఈ విషయం పిల్లలకు తెలియదు. ఎందుకు తెలియదంటే, పిల్లలకి గ్రహించే జ్ఞానం ఉండదు. ఇది ఏది మంచి ఏది చెడు అనే వివేచన జ్ఞానం అంటారు. వివేచన శక్తి, వివేచన జ్ఞానం ఉండదు పిల్లలకి. వారు అనుకునేది మనసులో ఇదే, అమ్మ నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, నేను వారికి ఇష్టం లేదు కాబట్టి నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. చాలా సందర్భాల్లో దేవుని విషయంలో కూడా మనం అనుకునేది ఇదే. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఏమొస్తుంది బిడ్డారా? కొన్ని కష్టాల్లోకి మనల్ని నడిపిస్తేనే వాటిలోంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. కొన్ని శ్రమల్లోకి మనం నడిపిస్తేనే మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. కొన్ని ఇబ్బందుల్లోకి మనం నెట్టబడిన వారం అయితేనే కొన్ని నేర్చుకుంటాం. మనకు బాధ అంటే తెలియాలి, కష్టం అంటే తెలియాలి, కన్నీరు అంటే తెలియాలి, ఆకలి అంటే తెలియాలి, నిద్ర అంటే తెలియాలి, నిజం అంటే తెలియాలి. ఇవన్నీ తెలియకుండా మనం అపవాదితో పోరాడడం అనేది ఇంపాసిబుల్. అది కష్టం, పోరాడలేం. ఇవన్నీ నేర్చుకోవాలి, మనం ఇవన్నీ నేర్చుకోవాలి. మరి అనేక దీర్ఘకాలంగా శ్రమలు పడుతున్న వారు ఇదే అనుకుంటూ ఉంటారు. మాకు మంచి రోజులు రావని అనుకుంటుంటారు. దేవుడు ఇంకా మాకు చెయ్యి ఇవ్వడం అనుకుంటుంటారు. దిగులు పడకండి పిల్లారా, ఆయన చెయ్యి మీ తట్టు చాపుతాడు. ఆయన చేత్తో అనేక ఇబ్బందులమైన పరిస్థితుల నుంచి, అనేక బాధ కలిగిన పరిస్థితుల నుంచి, అనేక మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితులు, మనం ఇంకా ఉండలేము, నిలబడలేము ఈ పరిస్థితుల్లో అన్న పరిస్థితుల నుంచి కూడా ఆయన చేత్తో నేను లేవనెత్తబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేత్తో, ఆయన సొంత చేత్తో నేను లేవనెత్తబోతున్నాడు. నీవు ఈరోజు గుంట్లో పడిపోయి ఉన్నావా? శ్రమంలో పడి ఉన్నావా? నిన్నెవరు చూడడం లేదా? నిన్నెవరు పట్టించుకోవడం లేదా? సొంత వారే వెలివేశారా? నువ్వు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ కోసం ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేసేవాడు కాదు, ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. అలాగ విడిచిపెట్టేసేవాడైతే నిన్న అనేక శ్రమలకు ఆయన అప్పగించుండాలి, అనేక ఇబ్బందులకు ఆయన అప్పగించుండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పిల్లల యోబు జీవితాన్ని. మనం
ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు. ఇంతమంది చనిపోయారు, ఎన్ని పోగొట్టుకున్నాడు, ఎన్ని కోల్పోయాడు. ఉన్నవన్నీ ఎలాగ వెళ్ళిపోయినాయి, ఎట్టు గాలిగుట్టుకు వెళ్ళిపోయినాయి. తన ఆస్తిపాస్తులు ఏది, అందం ఏది, రూపం ఏది, శరీరం ఏది, కాంతి ఏది, తన జీవితం ఏది అసలు యోగుది? ఆ పరిస్థితుల్లో మనం ఉండొచ్చు, తప్పకుండా ఉండొచ్చు. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోల్పోయి ఉండొచ్చు. మన ఆస్తిపాస్తులు కోల్పోయి ఉండొచ్చు, మన 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 అందం కోల్పోయి ఉండొచ్చు, మన రూపం కోల్పోయి ఉండొచ్చు, మన రూపంలో మంచి వాళ్ళం కాకపోయి ఉండొచ్చు, మనసులో మంచి వాళ్ళం కాకపోయి ఉండొచ్చు, మన జీవితంలో మనం ఎన్నో పోగొట్టుకోండొచ్చు. అన్ని సరి చేసేవాడు ఆయనే. అన్ని ఆయన సొంత చేస్తూ ఆయన సరి చేస్తాడు పిల్లలారా. ఈరోజు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఈ సందర్భంలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నమ్మకము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. నీ యొక్క పరిస్థితిలో, నీ జీవితంలో ఏమై ఉంది, నీ పరిస్థితి ఏంటి, నీ విషయం ఏంటి, దేని గురించి ఎదురు చూస్తున్నావు, దేని పోగొట్టుకున్నావు అని తెలుసు దేవుడికి. ప్రతి ఒక్కటి కూడా తెలుసు దేవుడికి. ఈ లోకం నిన్ను వెలివేస్తుంది, ఈ లోకం నిన్ను నానా మాటలు అంటుంది, ఈ లోకం నిన్ను అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. అవును, ఎందుకంటే దేవుడు కొరకు బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా జరిగే జీవితంలో ఇదే. స్టెఫను ఏం చేశాడు? స్టెఫను పాపం చేశాడా? దొంగతనం చేశాడా? తప్పు చేశాడా? రాజుల గృహంలోకి వెళ్ళి ఏదన్నా బంగారు కానివ్వండి, వెండి నాణ్యాలు కానీ దొంగలిచ్చాడా? ఇంకేం చేశాడు? ఇంకేం పాపం చేశాడు? లేదు, ఏం చేయలేదు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని ప్రకటించాడు, దేవుని కోసం బ్రతికాడు స్టెఫను. అప్పుడు దేవుడు స్టెఫను చనిపోయిన తర్వాత, స్టెఫను చనిపోతున్నప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టేసి అనుకుంటామా? అనుకోకూడదు. అత సాక్షి స్టెఫన్. దేవుడి కోసం బ్రతికితే, దేవుని మాటలు చెబితే ఈ లోకమంతా కూడా మనకు ఎదురు జరుగుతుంది. ఈ లోకమంతా మనకు వ్యతిరేకంగా మారుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా నీ వైపు రారు. ఈ లోకంలో ఎవరు కూడా నీ చేయి విడువరు. నీ చేయి పట్టుకోరు. ఈ లోకంలో ఏవి కూడా నిన్ను నీతి మార్గంలోకి నడిపించలేవు. దేవుని కోసం బ్రతికితే, దేవుని చెయ్యి పట్టుకుంటే మనకు శ్రమలు వస్తాయా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. తప్పకుండా శ్రమలు వస్తాయి. అప్పుడు మనం అనుకోవాల్సినటువంటి ఏంటి? మనం తలుచుకోవాల్సింది ఏంటి? ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకొనెను. శ్రమలు ఆయనే ఇస్తాడు, శ్రమల్లో ఆయనే మన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. కానీ ఆ శ్రమలను తీసేవాడు కూడా ఆయనే. ఈ విషయం అనేక మంది గమనించాలి, ఈ విషయం అనేక మంది గ్రహించాలి. మన చిన్నపిల్లం కాదు. చిన్నపిల్లకి తెలియదు వారి అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అనేది. చిన్నపిల్లకి తెలియదు వారి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు అనే విషయం చిన్నపిల్లకి తెలియదు. అలాగని మనం అనకూడదు. దేవుడు మన భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాడు అని మనం సూపర్ క్లారిటీతో ఉన్నాం, మనకు తెలుసు. కానీ మనం అర్థం చేసుకోవడం లేదు. మనం క్లారిటీతో ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. ఆలోచించండి పిల్లారా, మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడుతున్నాడు గమనించండి. ఈ శ్రమ నా జీవితంలోకి ఎందుకు కలిగింది? ఓహో, దీని నుంచి నేను ఏదో నేర్చుకోవాలి. ఈ కష్టం నా జీవితంలోకి ఎందుకు వచ్చింది? నేను ఏదో నేర్చుకోవాలి. నేర్చుకోండి. శ్రమల నుంచి నేర్చుకోండి, ఇబ్బందుల నుంచి నేర్చుకోండి. మనుషుల జీవితాలు మన దగ్గర నుంచి మనం ఏలాగ మనుషులు రంగులు మారుస్తారో నేర్చుకోండి. వారి నుంచి నేర్చుకోండి. జీవించండి దేవుని కోసం, వారి కోసం కాదు, మనుషుల కోసం ఏ రోజు నువ్వు జీవించద్దు. ఒకవేళ నీవు మనిషి కోసం జీవిస్తున్నట్లయితే నీకు చివరికి ఏం దక్కదు ఆ మనిషి వల్ల. కానీ దేవుని వల్ల నీకు నిత్య జీవం దక్కుతుంది. ఈ లోకంలో ఆయన చెయ్యి పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో లేబడతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేక మంది సమయంలో. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరం చూపించి దేవుడా, అత్యున్న సింహాసనం దాసిండా నిత్యం వ్యాధుల చేత పరిశుద్ధుడు అని పొగడబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్నా తండ్రి,
మా జీవితాల్లో నా తండ్రి మేమేం కోల్పోయాం, దేనికి దూరం అయ్యాం, మా జీవితాల్లో నా తండ్రి మేము ఏది పొందుకోలేకపోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా నీకు తెలుసు నా తండ్రి. మా జీవితంలో మేము ఎంత బాధను అనుభవిస్తున్నాం అన్న సంగతి నీకు తెలుసు నా తండ్రి. ఎన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళామో నీకు తెలుసు నా తండ్రి. కానీ నా తండ్రి నిరీక్షణ కలిగి నీవు వస్తావు, నీవు మమ్మల్ని కాపాడతావు, నీ చెయ్యి మాకు ఇస్తావు అని ఎదురు చూస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం మా తండ్రి. మా జీవితాల్లో అనేక ఇబ్బందులు, అనేక పరిస్థితులు మమ్మల్ని కలిసి వేస్తున్నాయి నా తండ్రి. ఏడుపు వస్తుంది నా తండ్రి, బాధ వేస్తుంది నా తండ్రి. మా చేయి విడవద్దని వేడుకుంటున్నాం నా తండ్రి. చేయి విడద్దు నా తండ్రి, చేయి విడద్దు. ఈ సమయంలో నా తండ్రి ఈ యొక్క పరీక్షల నుంచి మమ్మల్ని విజయవంతంగా నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ శ్రమల నుంచి అనేకమైనవి మేము నేర్చుకునేలాగా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మేము నేర్చిన ప్రతిసారి నువ్వు మాతో ఏడుస్తావు నా తండ్రి. మేము బాధపడిన ప్రతిసారి నువ్వు మాతో బాధపడతావు నా తండ్రి. నీ కొరకు మేము జీవించేలాగా, నీ చెయ్యి పట్టుకుని మేము జీవించేలాగా నీ సహాయాన్ని మాకు దయచేయండి నా తండ్రి. ధైర్యాన్ని అనుగ్రహించండి నా తండ్రి. అపవాదితో పోరాడడానికి బలహీనులు నా తండ్రి, శక్తిహీనులు నా తండ్రి. తృణీకరింపబడిన వారం నా తండ్రి, ఎన్నిక లేని వారం నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాను. ఈ సమయంలో క్రీస్తు పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవను బట్టి నా తండ్రి నీ పాదాల చెంత అప్పగించుకోవాల్సిన విన్నవాళ్ళు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. వాటన్నిటిని ఈ రోజు నీ పాదాల చెంత అప్పగించుకుంటున్నాం నా తండ్రి. ఈ క్రీస్తు పరిచర్యలో అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా మేమందరం కలిసి ప్రార్థించిన తండ్రి అనేక అవసరతలు నీ పాదాల చెంత ఉంచుతున్నాం నా తండ్రి. వాటిని కూడా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. మా జీవితాలు లేదంటే అప్పుడు ఉంటే సరిచేయండి నా తండ్రి. పాపాన్ని క్షమించండి, నీ రక్తంతో కడగను నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను. కడగబడిన వారు నా తండ్రి ఏ రీతిగా ఉండాలో మాకు నేర్పించమని వేడుకుంటాను నా తండ్రి. మరొకసారి నా తండ్రి దాకడ సమయం కనుక ఆలస్యమైతే మేమందరం ఒక దగ్గర చేరి ఆరాధించుకున్న భాగ్యాన్ని మాకు సత్యం చేయమని వేడుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.